సార్ నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి. నా పేరు కోలపల్లి ఉమాశంకర్ అండి. మీరు ఏం చేస్తారు? నేను 87లో 22 సంవత్సరాలకి రాజకీయాల్లోకి వచ్చానండి. అప్పుడు కౌన్సిలర్ చేశా, నరసింహారావుపేట 3వ వార్డు. అక్కడ నుండి ఇప్పుడు దాకా నా ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో, ఇటు తెలుగుదేశం పార్టీలో నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. అది సార్, ఇప్పుడు మీ గురించి మాకు కొద్దిగా తెలిసింది సార్. విషయం ఏంటంటే సార్, మీరు పక్కా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి. మీరు టీడీపీలో రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఎందుకంటే కొన్ని సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీలో అనుసంధానం అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి కార్యకలాపాల్లో ముందుకు దూసుకుపోతున్న మీరు ఈ రోజున టీడీపీ పార్టీకి రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? నేను 87లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. అప్పుడు మోతే త్రిపుర సుందర్ గారు చైర్మన్ గారు, నీలం విలియమ్స్ గారు వైస్ చైర్మన్ గారు. ఆ తర్వాత అలాగ కొనసాగుతూ ఉండగా నేను అప్పుడు గెలిచింది కూడా అప్పుడే మ్యాండేట్ ఎడతాం. 87లోనే ఏపీలో మ్యాండేట్ అనేది కౌన్సిలర్లకి, చైర్పర్సన్కి మ్యాండేట్ అనేది ఇచ్చింది అప్పుడే. అప్పటి నుండి నేను 87 దగ్గర నుండి నేను కాంగ్రెస్ పార్టీలో తపతపాలుగా నేను కానీ మా మిస్సెస్ కానీ గెలవటం జరిగింది. కంటిన్యూషన్గా ఓటం అనేది తెలియకుండా కంటిన్యూషన్ గెలవటం జరిగింది. ఆ తర్వాత నేను ఒక వార్డు కౌన్సిలర్, కార్పొరేటర్ తోటే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దీని ఎవరిని ఏ పార్టీలోనే నేను ఏ పదవి అడగను. నాకుండేదేమో నాకుంది. ప్రజలు నా వెనకాల ఉన్నారు. ప్రజల నిర్ణయాన్ని బట్టే నాయకుడిని గుర్తిస్తారు. దాన్ని బట్టే నన్ను ఆళ్ళనాని గారు గుర్తించలేకపోవటం చాలా దురదృష్టకరం. నేను పార్టీని వదిలి మరి ఆ రోజున బడేడు బుజ్జి గారు నేను చిన్నాడు స్నేహితులు, అలాగే ఎంఆర్డి బలరాం గారు కూడా నేను చిన్నాడు స్నేహితులు, ఆళ్ళనాని నేను కూడా చిన్నాడు స్నేహితులు. మరి నేను పార్టీని బడేడు బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉండగా 2 సార్లు ఇంటికి వచ్చి నీలాంటి వర్కరు మా పార్టీకి ఉపయోగం, నువ్వు భయ్యా నువ్వు పార్టీలోకి రావాలంటే సరే వెళ్ళిపోదామని ఆళ్ళనాని గారికి తెలియజేయటం జరిగింది. ఆళ్ళనాని గారు బుజ్జి అల్లక అది ఇది అని అంటే నన్ను బుజ్జి అంటారు, బుజ్జి అల్లక అది ఇది అని అన్నారు. అన్న తర్వాత నేను ఒక వార్డు కౌన్సిలర్కి మీరు రాకముందు ఉండే 2 సార్లు గెలిచాను. నేను మీరు వచ్చాక నాకు చేసింది ఏమీ లేదు. ఒక డిప్యూటీ మేయర్కి పనిచేయట్లే, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్కి పనిచేయట్లే, నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి పనిచేయట్లే. దేనికి మీ పార్టీకి పనిచేయనప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనిచేస్తానంట. నేను నా వల్ల వర్తబుల్ ఉందంట, వాళ్ళకి కావాలంటున్నారు. అంటే ఆ రోజున మాది పొరపాటు అయిపోయిన బుజ్జి నేను ఓవర్లుక్ చేయటం, పార్టీలో ఉండి ఈసారి ఏదన్నా చేసి పెడతాం అన్నారు. నా వయసు అయిపోయాక మీరు చేసేది ఉంది, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఇస్తానంటున్నారు. మరి ఎవరికి వాళ్ళకి సర్వీస్ చేయటమే పార్టీలో ఉంది. ఏ పార్టీలో దిగాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, పని చేయకుండా తెలుగుదేశం వాళ్ళు వస్తారు, కమ్యూనిస్టులు వస్తారు. నా మెంటాలిటీ ఏంటంటే పార్టీకి అతీతంగా పనిచేస్తా. వాళ్ళు నా ఏపు లాక్కుంటా. నేను ఫస్ట్ 149 ఓట్లతో గెలిచా. ఆ రోజు 149 ఓట్లతో అస్తం గుర్తుతో గెలిచినప్పుడు రెండోసారి అదే అస్తం గుర్తుతో 600 మెజార్టీతో గెలిచా. మూడోసారి అస్తం గుర్తుతో 630 ఓట్లతో గెలిచా. ఎందుకని అన్ని పార్టీలని కలుపుకొని వాళ్ళని మన ఏపు తిప్పుకోగలిగినోడే నాయకుడు. ఇప్పుడు 149 ఓట్లు మనకి వచ్చినాయంటే రెండోసారి నిలబడేటప్పటికి ఎంత మైనస్ అవుద్ది ఒక్క పార్టీలోనే ఉంటే. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళందరికీ సర్వీస్ చేసి నా ఏపు లాక్కొని వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశాను. 600 ఓట్ల మెజార్టీ అంటే 149 ఎక్కడ, 600 ఓట్లు ఎక్కడ, తన నెక్స్ట్ 630 ఓట్లు ఎక్కడ, ఇలాగ పెంచుకుంటాను నేను మా మిస్సెస్. అది ఓన్లీ నా సర్వీసే. ఏలూరు పట్టణంలో ఎవరిని అడిగినా సరే నరసింహారావుపేట కౌన్సిలర్ బుజ్జి గారు అంటే వర్కర్ అయినా అని అనపోతే నాతోటి మీరు మళ్ళీ వచ్చి ఎంతమంది మీరు వర్కర్ కాదన్నారని నేను ఇంటర్వ్యూ చేయండి, నేను చెప్తే ఆన్సరు. ఎవరికి నాకు తెలిసి అపకారం చేయలే, అదే భగవంతుడు నన్ను కాపాడుతున్నారు. అలాగే బడేడు బుజ్జి గారు పాపం ఆయన మరణించడం చాలా దురదృష్టకరం. ఆయన నన్ను పార్టీలో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో కోఆప్షన్ నెంబర్ ఇచ్చాడు. 2 జూట్ మిల్లుకి ట్రేడ్ యూనియన్ లీడర్ అంటే 5,000 మంది కార్మికులకి ట్రేడ్ యూనియన్ లీడర్గా ఇచ్చాడంటే అది సామాన్యమైన వ్యక్తి కాదు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే చైర్మన్ తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్ ప్రోటోకాల్ ఏలూరులో. అటువంటి వ్యక్తిని నన్ను తీసుకొచ్చి 2 పదవులు 2 జూట్ మిల్లుకి
పదవులు ఇచ్చాడంటే ఆయన గౌరవాన్ని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీని కానీ ఎక్కడా కానీ అప్రదిష్ట పాలు చేయటం కానీ ఒక కార్మికుడితో కానీ ఒక మహిళా సోదరిమణులతో కానీ ఎక్కడా కూడా అగౌరవంగానే పార్టీకి డ్యామేజ్ అనేది పార్టీ గెలవని పరిస్థితుల్లో కూడా పార్టీని బతికించింది టీఎన్టీసీ ఏలూరులో. ఎందుకనంటే మీ చాటపర వాళ్ళు ఉన్నారు, లింగారగూడ వాళ్ళు ఉన్నారు, మాదేపల్లి వాళ్ళు ఉన్నారు, దెల్లూరు నియోజకవర్గంలో 300 మంది ఉన్నారు. కొత్తూరు ఫ్యాక్టరీలో, ఏలూరు ఫ్యాక్టరీలో ఏలూరు మొత్తం ఉన్నారు. ఏలూరులో ప్రతి పేటలో 50 మంది 100 మంది 10 మంది లేని ఏరియా లేదు ఏలూరులో. అలాంటి వాళ్ళందరికీ బడేటి బుజ్జి గారు కార్మికుల విషయంలో మట్టికి అసలు ఏపీలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పనులు కానీ సహాయ సహకారాలు కానీ బడేటి బుజ్జి గారు చాలా బాగా చేశారు. కార్మికులకి బోనస్ లేకపోతే బోనస్లు ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు. వాళ్ళకి పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం 10th పాస్ అయిన వాళ్ళకి 5,000 1000 2,000 మెరిట్ ప్రకారం ఇచ్చాడు. అలాగ లేబర్ని అందరినీ బడేటి బుజ్జి గారు ఎలాగైతే ఆదుకున్నాడు అదే బాణీలో చంటి గారు కూడా ఏంట్రా బాబు ఆయన టైప్ ఎలాగుంటుందో అన్న ఆలోచనలో ఉన్నప్పుడు బడేటి బుజ్జి గారు మించిపోయి ఈ రోజున పొద్దున్న లేచి ఇదివరకు ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూలు నేను చెప్తున్నా, నేను టీఎన్టీసీ నాయకుడిగా జూటు మిల్లు మూసేసి కార్మికులు తీసుకొని నేను వెళ్తే నాకు గంట సేపు ఇంటర్వ్యూ లేదు ఆళ్ళనాని గారి దగ్గర. అసలు 5,000 మంది సమస్య కాకుండా ఆయనకి సమస్య ఏముంటుంది? ఏముంది ఆయనకి ఏలూరులో సమస్య? గంటన్నర ఇంటర్వ్యూ లేదు. నేను రాజకీయాల్లో తీసుకొచ్చిన వ్యక్తి ఆయన కాదని చెప్పమానండి, చర్చా వేదిక పెట్టమానండి. ఆళ్ళనాని గారిని రాజకీయాల్లో నేను ఎవరు తీసుకొచ్చారు? ప్రూఫ్లు ఉన్నాయి కదా నా దగ్గర. ప్రూఫ్లు లేకుండా మాట్లాడిన ఏదైనా సరే ప్రూఫ్లు లేకుండా మాట్లాడమానండి. ఒక కార్మికులు మిల్లు మూసేస్తే నీ దగ్గరికి వస్తే నువ్వు గంటన్నర వరకు యూనియన్ నాయకులకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నేను కాదు, 6 యూనియన్లు ఉంటాయి. 6 యూనియన్ నాయకులకి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నీకు యూనియన్ లేదు, నీ యూనియన్ ఉందిగా. నీ తెలుగుదేశం దాంట్లోంచి వైఎస్ఆర్ యూనియన్ మీ దాంట్లో మారాడుగా. మారిన నువ్వేం చేసావు కార్మికులకి? ఈ రోజున ఏలూరులో బడ్డేటి చంటి గారికి మరి 63,000 మెజార్టీ వచ్చిందంటే అది చరిత్ర సృష్టించాడు ఆయన. ఎప్పుడూ లేదు. స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పుడు వరకు ఎలక్షన్ జరిగాక 63,000 మెజార్టీ అంటే డాక్టర్ రంగారావుని మా చిన్నప్పుడు చూసాం. 43,000 47,000 మెజార్టీ వచ్చిందని. ఇప్పుడేమో ఆ రికార్డు బద్దలు కొట్టేసారంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది. అది కేవలం నీకు చెప్పిన ప్రతి సాట 68,000 రాలేదుగా. అది నాని గారు చేసుకున్న పొరపాట్లు, ఆయన చేసుకున్న ఇబ్బందులు. ఏలూరు మిల్లు మూసేస్తే కార్మికులు ఇప్పుడు అదే సార్. ఇప్పుడు ఏంటి సార్, మీరు టీఎన్సీఏ లీడర్గా ఉన్నప్పుడు బడేటి చంటి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మొత్తం జూట్ మిల్ 2 జూట్ మిల్కి మీరు లీడర్గా ఉండి ప్రతి కార్మికుడికి అండగా ఉండి ప్రతి అందరికీ మెరుగైన జీవన విధానం కల్పించారు. అయితే ఈ 5 సంవత్సరాలు ఎందుకు మూసేశారు? దాన్ని ఇప్పుడు ప్రతి కార్మికుడు రోడ్డు మీద పడిపోయారు సార్. అది ఏంటి సార్ ఇప్పుడు? ఎందుకంటే ప్రతి ఒక్కరూ జీవనోపాధి కోల్పోయి సరైన విధానం లేక 2 జూట్ మిల్లు మూసేపాటికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, తీవ్ర ఆందోళన చేస్తున్నారు కార్మికులు. అసలు ఏంటి సార్ ఎంత దారుణం గుడిగట్టారు? అదే తెలుగుదేశం గవర్నమెంట్లో అయితే అవి మూసేవాళ్ళు కాదండి. దాంట్లో విమర్శ కాదు, ఇది లాజిక్. నేను అనుకుంటాను, నేను తెలుగుదేశం వాడిని వైఎస్ఆర్ వాళ్ళని విమర్శిస్తున్నా, ఇది విమర్శ కాదు. ఏలూరు మిల్లు మూసారు, గవర్నమెంట్ ఏం స్పందించింది? కొత్తూరు మిల్లు మూసారు ఆలయంలోనే, గవర్నమెంట్ ఏం స్పందించింది? కరెంటు బిల్లు ఎన్ని రేట్లు పెరిగింది ఫ్యాక్టరీకి? మరి ఫ్యాక్టరీలకి తక్కువ ఇస్తున్నారన్నారుగా. 10 లక్షల నెలకి కొత్తూరు కరెంటు బిల్లు 10 లక్షలు పెరిగింది. ట్యాక్స్ ఎంత? సంవత్సరం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎన్నిసార్లు పెరిగింది ట్యాక్స్? ఎక్కడ కడతారు? అక్కడేమో రిలయన్స్ వాడు ప్లాస్టిక్ సంచులు వచ్చేస్తున్నాయా? ఈ పోటీ దాంట్లో గవర్నమెంట్ సహకరించకపోతే ఎలాగా? గవర్నమెంట్ అంతసేపు వీళ్ళు అమ్మేస్తే కొనేసుకుందాం, ఏదో వ్యాపారాలు చేసుకుందాం, రియల్ ఎస్టేట్ చేసుకుందాం అన్న ఆలోచనతో ముంచారు తప్పితే మేనేజ్మెంట్కి కూడా ఈ గవర్నమెంట్ ఇంతంత ట్యాక్సులు ఇంతంత ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగిపోయిన డీజిల్ ఒక్క మిల్లు మూసేయడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. కరెంటు బిల్లు, డీజిలు అంటే మరి కలకట్టా నుండి ఒరిస్సా నుండి బీహార్ నుండి నార రావాలి, ట్యాక్సీలు, లారీ ట్రాన్స్పోర్టు ఇవన్నీ వచ్చేటప్పటికి ఫ్యాక్టరీ మీద పడుతుంది భారం. ఎంత డీజిల్ రేటు పెరిగింది, ఎంత గ్రీన్ ట్యాక్స్ పెరిగింది, ఎంత ఇన్సూరెన్సులు పెరిగినాయి, ఎంత ట్యాక్సీలు పెరిగినాయి, ఇవన్నీ ఎవరు కట్టాలి? ఓనరే కట్టాలి.
లారీ ఓడి కట్టినా దాని రేటు పెంచుతాడు. ఒక్క టన్నుకి 2,000 రూపాయలు చొప్పున పెరిగి కొంటూ వచ్చిందంటే మరి ఆ రోజున మరి మిల్లు మూయటానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ గవర్నమెంట్ వల్లే. ఏలూరు మిల్లు, కొత్తూరు మిల్లు మూసేసి 5-6 వేలు కుటుంబాలు 5-6 వేల కుటుంబాలు జీవనాపాయ పోయి ఈరోజు రోడ్ల మీద అల్లోలు వచ్చినా అంట. ఏ పని దొరక్క, ఏ పని వచ్చినా జూట్ మిల్లు అనేటప్పటికి వయసు కుంగిపోయి, నడు వయసులో ఉన్నవాళ్ళు ఏ పని చేయక వయసు కుంగిపోయిన వాళ్ళు పని దొరక్క ఈ రోజున వాళ్ళ శాపం, ఈ రోజున 5-6 వేల మంది కార్మికుల శాపం ఈ రోజున గవర్నమెంట్కి మళ్ళా వైఎస్ఆర్ గవర్నమెంట్కి తగలాల్సిందే.